హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఈరోజు 2 కంప్లెయింట్లు ఉండే. సో, కంప్లెయింట్ల దగ్గరికి వెళ్ళినాం. వెళ్ళేసరికి ఏమైందంటే మొత్తం చెత్త చెదారం మళ్ళా తట్టిందన్న. పోయినసారి మంచిగా నీట్‌గా, క్లీన్‌గా వర్క్ అనేది చేసిర్రు. మంచిగుండే. మరి మళ్ళా ఇక్కడ ఒకళ్ళు ఫంక్షన్ జరుపుకున్నారు. వాళ్ళ తరపున వచ్చిన చుట్టాలు, పక్కాలందరూ అంతా మోరీని మొత్తం గలీజుగా చేసిర్రు. పేపర్ ప్లేట్లు, పేపర్ కవర్లు అంతా ఆగమాగం అయిపోయిందన్న. వాళ్ళు సాపు కూడా ఏసుకోలేదు. మొత్తం ఊర్లకే అన్నీ పడేసిర్రు అని చెప్పడం జరిగింది. సో, మేము వెళ్లి చూస్తే నిజంగానే దరిద్రంగున్నది. సో, వెళ్ళి మొత్తం నీట్‌గా చెత్త చెదారం అంతా తీసేసినాం. తీసేసినంక కొంచెం పందికొక్కు మట్టి తవ్వింది. వాటర్ బ్లాక్ అయి ఉండే. ఆ వాటర్ కూడా తీసేసినాం. చూసిర్రా ఈ సల్ప అనేది ఆ మూలలో పడిపోయింది. చిన్న గ్యాప్‌లో ఇంత దారుణంగా పడిపోయింది. సో, అది తీసినాం. తీసి మళ్ళా గడ్డకేసినాం. మేము మోరు తీసుడు ఆలస్యం కోళ్ళు వాటి ప్రతాపం చూపిస్తున్నాయి. చూసిర్రా ఆడ కోడి కనబడుతుందా? ఆల్రెడీ ఇంకొక 4, 5 కోళ్ళని జమ చేత్తది. జమ చేసి మొత్తం తవ్విసి పెడతది. ఏం చేద్దాం గట్లుంది పరిస్థితి. మొత్తం ఈ మోర్ల మీద కట్టెలెందుకు పెడుతుర్రో అర్థం కాదు. తీయరాకుంటుంది చూసిర్రా ఎంత దారుణంగుందో. తీయస్తలేదు. బాగా కట్టెలన్నీ జరుపుకుంటూ తీసుడయితుంది. దీంతో పాటు అన్నం గిట్ల ఏస్తుర్రు. అన్నం ఏసేసరికి ఏమైతదంటే పందికొక్కులన్నీ తవ్వుతున్నాయి మంచిగా. పెద్ద పెద్ద మట్టి కుప్పలు చేసిపోతుంది. మా ఇబ్బలుగుతుంది. దారుణంగా అంటే దారుణంగా, ఘోరంగా అంటే ఘోరంగా మట్టెళ్తుంది. దారుణంగుంది పరిస్థితి.